జనవరి 25 రథసప్తమి చాలా మంచి రోజు. ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి. జనవరి 25న వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినం రథసప్తమి. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమి అంటారు. ఈ రోజు సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది రథసప్తమి ఆదివారం రావడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కలిగింది. రథసప్తమి రోజునుంచి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అంటే భూమిపై సూర్యశక్తి పెరిగే రోజు ఇది. అందుకే రథసప్తమి అంటేనే స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు. రథసప్తమి రోజు చేసే ప్రత్యేక స్నానం 7 జన్మల పాపాలు 7 జన్మల దరిద్రాలు పోగొడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలా స్నానం చేయాలి? రథసప్తమి రోజున తలపై 7 జిల్లేడు ఆకులు 7 రేగిపండ్లు ఉంచుకొని తలంటు స్నానం చెయ్యాలి. కొంతమంది 7 చిక్కుడు ఆకులు లేదా 7 రావి ఆకులతో కూడా స్నానం చేస్తారు. అది కూడా శుభమే. 7 ఆకులు 7 పండ్లు ఎందుకు అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసినవి తెలియక చేసినవి, మనసుతో మాటతో శరీరంతో చేసిన పాపాలు, ఈ 7 రకాల పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమి స్నానానికి ఉందని చెబుతారు. స్నానం సమయంలో చదవాల్సిన శ్లోకం: యద్యద్ జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఈ శ్లోకం చదువుతూ స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. స్నానం తరువాత ఏమి చెయ్యాలి? సూర్యకిరణాలు పడే చోట సూర్యభగవానుడి ఫోటో ఉంచి ఎర్ర పూలతో పూజ చెయ్యాలి. లేదా తమలపాకుపై గంధంతో గుండ్రంగా ఒక రూపం రాసి దానినే సూర్యుడిగా భావించి ఓం సవిత్రే నమః అని 21 సార్లు జపం చెయ్యండి. పూజ చెయ్యలేనివారు కూడా ఆవుపాలతో చేసిన పొంగలి నైవేద్యంగా పెట్టితే చాలును. రథసప్తమి రోజున తప్పకుండా చెయ్యాల్సిన 2 దానాలు: 1 గొడుగు, 2 చెప్పులు. ఈ 2 దానాలు చేస్తే పాపాలు దరిద్రాల బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఇవన్నీ మన హిందూ సాంప్రదాయాలు శాస్త్రాల ఆధారంగా చెప్పబడిన విషయాలు మాత్రమే. ఆధ్యాత్మిక సాంస్కృతిక అవగాహన కోసమే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై సూర్యదేవా.